అందరికీ నమస్కారం. ఈసారి దీనింటి ఏమిట్రా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. తమాషాకే నడిగిరికి మనకి మొదలు పెట్టండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓ రబయ సిలుకు చీర కట్టుకుంటేనే ఓ రబయ అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది చాలా హుషారున్నది ఇది. అంటే గతంలో కూడా రైతులందరూ కూడా ఈ అటవీ భూముల్ని మినహాయించాలని చెప్పి ప్రయత్నించారు, కానీ కూల్చివేతల వరకు కూడా తీసుకురాలేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. మాకు ధర్మంపై ధర్మాన్ని గుర్తెరిగి ఆ ధర్మాన్ని ప్రజల్లోకి ప్రజెంట్ అయ్యేలా చేసి దానికి మినహాయింపుగా ఈ భూమి ఇచ్చినందుకు గాను దానికి 2 భూమి మేము కూడా మీకు కేటాయించగలము అని చెప్పి ఆయన దీనికోసం ఫైట్ చేయడం జరిగింది. డబ్బా 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 కొట్టు డబ్బా. మన పీఠాపురం పీఠాధిపతి ఉన్నారు కదా, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? ఇంతమంది మాట్లాడుకుంటున్న విషయం గురించి ఆయన ఎందుకు స్పందించట్లేదు? దాడులు చేయడం మాత్రం తగినది కాదు అనేది నా అభిప్రాయం. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఇలా పగలగొట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడక్క. అసలు ఈ అబ్బాయి 30 కోట్ల రూపాయలు అక్రమంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎలా సంపాదించారో తెలుసుకుంటే ఆ కళ్ళు తిరిగి పడిపోతారు. మీరు చూసుకుంటే 8 కోట్ల రూపాయలు 3 అంతస్తుల ఇల్లు, నేను చెప్పింది కాదు, ఆయనే పెట్టుకున్నారు యూట్యూబ్ లో. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. ఆ నూతనకల్ ప్రదేశంలోనే ఈయన మించిన ఇల్లు లేదు. ఇంటి లోపల ఎలివేటర్ కూడా, ఇది లిఫ్ట్ కూడా ఉంది. ఎక్కడిది? బెట్టింగ్ యాప్. నిన్న రాత్రే మొత్తం అంతా సర్దేసి 50 కోట్లు కొట్టేశారు. కట్టుకున్న బట్టలు తప్ప ఏం. ఎంత ఖరీదు? కియా కార్ కూడా ఉంది. ఎక్కడి నుంచి? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల. రౌడీజంలో నేను నీ అబ్బండ్రా, పెద్ద రౌడీన్రా, పెద్ద రౌడీ. అన్వేష్ అలాగే భయ్యా సన్నీ యాదవ్ కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కూడా గతంలో యుద్ధం నడిచిందని చెప్పు. సూర్యాపేట జిల్లా నూతనకల్ పిఎస్ లో భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. 3,500. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. కేసు 100 ఉంటాయి అన్న, మోసపడ్డాది, మోసపోయిన కేసులు ఉంటాయి. పొద్దుటూరులో 30 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక లావాదేవీలు. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. చేస్తాను, నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.